స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడమా, అవునా? దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఏపీ సెట్ 2025. ఇక్కడ బేసిక్గా మనకి ఏపీ సెట్ అంటే చూడడం ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము, అవునా? ఇప్పుడు ఇందులో మనం ఈ ఎంట్రన్స్ రాయటం వల్ల ప్రీ సీట్స్ వస్తాయి. ఇంజనీరింగ్లో మీకు ప్రీ సీట్స్ వస్తాయి. ఏ ర్యాంక్ ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎంసెట్ మొత్తం ఎన్ని మార్క్స్? 160 మార్క్స్కి కండక్ట్ చేస్తుంది. ఈ 160 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఈ ఫ్రీ సీట్ వస్తుంది అనేది తర్వాత చూద్దాము. రిజర్వేషన్ బట్టి ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఓకేనా? అట్లా కేటగిరీస్ని బట్టి వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి అవుట్ ఆఫ్ 160 ఈసారి ఒక వీడియో చేద్దాం అన్నాం. రైట్, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఈ డీటెయిల్స్ కోసం మనం ఇస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఫీ పర్టికులర్స్ కనుక చూస్తే మీకు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ ఎట్లా ఉంటాయి, మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి అనేది ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ 2025 బైపీసీ వాళ్ళకి ఉంది, అగ్రికల్చర్ ఫార్మసీ ఫీ పర్టికులర్స్. ఓసీ క్యాండిడేట్స్ కనుక మీరు అయి ఉంటే 600 రూపీస్ పే చేయాలి. బీసీ క్యాండిడేట్స్ కనుక అయి ఉంటే 550 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక అయి ఉంటే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనమాట. ఒకవేళ ఇది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే మీకు జూన్, వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 24 తారీఖు, అంటే నెక్స్ట్ మంత్ 24 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఫీజుకి అయితే. అట్లా కాకుండా ఒకవేళ పొరపాటు లేట్ అయిందనుకో, లేట్ ఫీతో 1000 రూపాయలు ఎక్స్ట్రా కడితే మీరు లేట్ ఫీకి మే 1వ తారీఖు వరకు 2000 పే చేస్తే, మే 7వ తారీఖు వరకు 4000 ఎక్స్ట్రా పే చేస్తే, మే 12వ తారీఖు వరకు 10,000 రూపాయలు ఎక్స్ట్రా కనుక పే చేస్తే మే 16వ తారీఖు వరకు మీకు అవకాశం ఉంటుంది. రైటా? నెక్స్ట్, మీరు ఆన్లైన్ అప్లికేషన్కి అవసరమైన డాక్యుమెంట్స్, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కావాలి. మీరు మొన్న ఐపీ రాశారు కదా, ఐపీకి హాల్ టికెట్ నెంబర్ ఉంది, ఆ హాల్ టికెట్ నెంబర్ కావాలి. అట్లాగే ఎస్ఎస్సి లాంగ్ మార్క్స్ మెమో కావాలి. అంటే ఇదేంటంటే జస్ట్ అప్లోడ్ చేయడానికి కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఎస్ఎస్సి 10th క్లాస్ది మార్క్ లిస్ట్. తర్వాత ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత ఆధార్ కార్డు కావాలి, ఆధార్ నెంబర్ కోసం. తర్వాత ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ అయితే, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, ఎన్సీసీకి సంబంధించి కనుక ఉంటే ఈ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఫీజు రీంబర్స్మెంట్ కోసం. అట్లాగే రేషన్ కార్డు కావాలి. తర్వాత సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. రైట్? మీకు ఎగ్జామ్ వచ్చేసి బైపీసీ వాళ్ళకి 19వ తారీఖు మండే, సోమవారం రోజు ఫోర్నూన్, ఆఫ్టర్నూన్ 2 సెషన్లు ఉంటాయేమో. 20వ తారీఖు మే 20వ తారీఖు ట్యూస్డే ఫోర్నూన్, ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లు ఉంటాయి. అంటే మీకు 19, 20వ తారీఖు ఈ 2 రోజుల్లో బైపీసీ వాళ్ళకి ఏపీ సెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. రైటా? అదేవిధంగా ఎంపీసీ వాళ్ళు కనుక చూస్తే ఫీ పర్టికులర్స్ సేమ్, ఎక్స్ట్రా ఫీజు కానీ అన్నీ సేమే, డాక్యుమెంట్స్ కానీ ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కనుక అయితే ఫీ పర్టికులర్స్ చూడడం, ఓసీ అయితే 600, బీసీ క్యాండిడేట్స్ అయితే 550, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 500. ఇది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మీకు వితౌట్ లేట్ ఫీ, ఓకేనా? 24/4 వరకు ఉంది, అంటే ఏప్రిల్ 24 వరకు. ఒకవేళ మీరు ఆన్లైన్ చేసుకోలేకపోయారు అనుకోండి, 1000 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే లేట్ ఫీ మే 1 వరకు, 2000 ఎక్స్ట్రా పే చేస్తే మే 7వ తారీఖు వరకు,
రూ. 4,000 ఎక్స్ట్రా పే చేస్తే మే 12వ తారీఖు వరకు, రూ. 10,000 ఎక్స్ట్రా పే చేస్తే మే 16వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్స్. ఇందాక సేమ్ బైపీసీ వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కావాలా? ఓకేనా? హాల్ టికెట్ నెంబర్ ఐపీ రాశారు కదా, దానికి సంబంధించి ఎస్ఎస్సి మేము, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే ఆధార్ కార్డు, తర్వాత స్పెషల్ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, ఎన్సీసీ కనుక ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం మెయిన్ ఇదే. తర్వాత రేషన్ కార్డ్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. స్టడీ సర్టిఫికేట్ లేని పక్షంలో అప్పుడు రెసిడెన్స్. అది నెక్స్ట్ చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, ఆన్సర్ చేస్తాను. మీకు ఎగ్జామ్స్ వచ్చేసి డేట్స్ 21వ తారీఖు మే 21 వెన్స్డే ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లోనేమో. 22వ తారీఖు థర్స్డే ఫోర్నూన్ ఆఫ్టర్నూన్, 23వ తారీఖు ఫ్రైడే ఫోర్నూన్ ఆఫ్టర్నూన్, మే 24వ తారీఖు సాటర్డే ఓన్లీ ఫోర్నూనే ఉంది. మరి జాబ్ చూడండి, ఓన్లీ ఫోర్నూనే ఉంది. అదే 26th మండే ఫోర్నూన్ ఆఫ్టర్నూన్, 27th ట్యూస్డే ఫోర్నూన్ ఆఫ్టర్నూన్. ఇక్కడ మీకు 25th సండే వచ్చినామా, 25వ తారీఖు ఎగ్జామ్ లేదు. ఓకేనా? అదేవిధంగా శనివారం కూడాను ఫోర్నూన్ ఒక షిఫ్టే ఇచ్చారు. రైటా? ఇవి ఎగ్జామ్ డేట్స్ మీకు. అంటే ఇందులో ఏదో ఒక సెషన్ పడుతుంది, ఫోర్నూన్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదో ఒక సెషన్లో మీరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది. రైట్. తర్వాత మీకు మీరు జనరల్గా 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అనుకుంటారు. 160కి 40 మార్క్స్ మొత్తం మీద వస్తే క్వాలిఫై అనుకుంటారు. కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడు ఏమిచ్చాడు, ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఏపీ సెట్ 2025. ద క్వాలిఫైయింగ్ percentage of marks for the AP set 2025 is 25% of the maximum marks considered for ranking. అవునా? 25% కన్సిడర్ చేస్తాడు. అయితే ఇక్కడ మీకేంటి చూడండి, క్యాండిడేట్స్ షల్ బి ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ఏపీ సెట్. అవునా? 75% ఏమో మీకు ఏపీ సెట్ మార్క్స్ తీసుకుంటారమ్మా. అదే 25% ఏమో 10+2 ఇంటర్మీడియట్ మార్క్స్. అదే సిబిఎస్ఈ వాళ్ళు అయితే 10+2. ఓకేనా? ఇంటర్మీడియట్ మార్క్స్ 25% తీసుకుంటారు. మీకు ఏదైతే 160కి ఏపీ సెట్ కండక్ట్ చేస్తున్నాడో దీంట్లో 75% మార్క్స్ తీసుకుంటాడు. రైట్? మీరు 1000 మార్క్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఐపీ రాస్తారు. ఓకేనా? ఇందులో లాంగ్వేజెస్ తీసేస్తే మీకు 400 పోతే 600 మార్క్స్కి వస్తుంది. ఈ 600 మార్క్స్కి 75% తీసుకుంటాడు. ఇక్కడ 25% తీసుకుంటాడు. ఎంసెట్లోనేమో ఏపీ సెట్లోనేమో 75%, ఐపీకి వచ్చేసేమో 25%, ఓన్లీ 600 మార్క్స్ గ్రూప్లో. ఓకేనా? ఈ రెండు తీసుకుని మీకు ఒక ర్యాంక్ ఇస్తాడు. ఓకేనా? ఇది నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. నార్మలైజ్డ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. మీకు 160కి 40 వస్తే క్వాలిఫై అనేది లేదు. నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఆ 25% రావాలి. ఇక్కడ 25% అన్నాడు కదా, 25% రావాలి. ఒక్కోసారి ఏమవుతుంది, మీకు 39 మార్క్స్ వచ్చినా క్వాలిఫై కిందకు వస్తాయి నార్మలైజేషన్లో. ఒక్కోసారి 41 మార్క్స్ వచ్చినా క్వాలిఫైయింగ్ కింద వస్తారు. అట్లా నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా 25% రావాలి. 160కి 40 మార్క్స్ కాదు. అది ఒకసారి చూసుకోండి, నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ వీటికి సంబంధించి ఏపీ సెట్కి సంబంధించి మీకు మెటీరియల్స్, వీటికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మాది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉన్నామా, పూర్ణ అకాడమీ. ఓకేనా? ఇందులో ఫిజిక్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాము. బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు నీట్ కూడా రాస్తుంటే 180 ఆఫ్ 180 టార్గెట్. వీటికి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నాం.
చూడండి, పీడిఎఫ్స్, ఈ బుక్స్, అట్లాగే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఫ్లాష్ కార్డ్స్ సంబంధించి కానీ. ఓకేనా? తెనాలికి సంబంధించిన వాళ్ళు అయితే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటుందో. ముఖ్యంగా షార్ట్ నోట్స్ ఉంటుందో. ఇక్కడ చూడండి, షార్ట్ నోట్స్ ఇదేంటంటే ఎట్లా ప్రిపేర్ చేసామంటే, ఇప్పుడు చాప్టర్ ఉందాం మనకి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్ ఉంది. ఇది సుమారుగా ఒక 50 పేజీల్లో ఉంది. మీ కాన్సెప్ట్స్ కానీ, న్యూమరికల్స్ కానీ, ఇవన్నీ. వీటిని ఏం చేస్తాం మేము సింపుల్గా ఒక 3 to 4 పేజెస్లో ముఖ్యమైన కాన్సెప్ట్స్ ప్లస్ ఫార్ములే ప్లస్ షార్ట్ కట్ టెక్నిక్స్తో పీడిఎఫ్ ఒకటి రెడీ చేసాము. పీడిఎఫ్ని రెడీ చేసాం. ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది నంబరు, ఈ 2 నంబర్లు ఏదైనా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, మీకు అవసరమైన వాళ్ళు నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చమా. వీటికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. పీడిఎఫ్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి వీటికి సంబంధించి ఫ్రీ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే, ఫ్రీ క్లాసెస్ కోసం మా పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. వీటికి సంబంధించిన వీడియోస్ ఇప్పటికే స్టార్ట్ చేశాను, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. మీకు స్పెసిఫిక్గా ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ నంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా మోర్ వీడియోస్ వీటికి సంబంధించిన న్యూమరికల్స్ కానివ్వండి, షార్ట్ నోట్స్ సంబంధించి కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానివ్వండి, న్యూమరికల్స్ సంబంధించి ఇవన్నీ వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏది కావాలన్నా కింద కామెంట్లో చెప్తే వాటికి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.